ఈ రోజున క్రికెట్ స్టేడియంలో ఇండియా గెలిచింది. కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతుంటే 77 సంవత్సరాలుగా చాలా రంగాల్లో ఇండియా ఓడిపోతూ వస్తున్నది. అసలు ఈ రోజున జరిగినటువంటి క్రికెట్ మ్యాచ్ ముచ్చట కనుక చూసుకున్నట్లయితే న్యూజిలాండ్పై జరిగినటువంటి ఛాంపియన్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు న్యూజిలాండ్పై విజయం సాధించింది. ఈ మ్యాచ్లో 50 ఓవర్లకు గాను 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది ఈ న్యూజిలాండ్. ఆ తర్వాత ఇండియా బ్యాటింగ్ చేస్తే 48 ఓవర్లనే 6 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసి విజయం సాధించింది. సరే, ఈ క్రికెట్ స్టేడియంలో ఇండియా సాధించిన ఈ విజయం దేశం మొత్తం గెలిచినట్ట. 77 సంవత్సరాలుగా ఏ రంగాల్లో భారతదేశం ఓడిపోతూ వస్తుందన్నప్పుడు ప్రజలకు ఉచిత వైద్యం లేక దేశం ఓడిపోతుంది. ప్రజలకు ఉచితంగా హాస్పిటాలిటీ, ఉచితంగా విద్య లేక ఈ దేశం ఓడిపోతున్నది. రైతులు పచ్చని పంట పొలాల్లో రైతులు ఓడిపోతున్నారు. ఈ మహిళలకు రక్షణ లేకుండా 77 సంవత్సరాలుగా ఈ దేశం ఓడిపోతున్నది. 81.56%. మీరు అనుమానం ఉంటే గూగుల్ చేసుకోవచ్చు. ఇది నేను చెప్తున్న లెక్కలు కావు, మన సెంట్రల్ గవర్నమెంటే చెప్తున్న లెక్క. ఏంటంటే 81.35 కోట్ల మందికి ఈ దేశంలో రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వమే గెజిట్లో చెప్పింది. గూగుల్లో కావాలంటే ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, సెర్చ్ చేయొచ్చు. అంటే 81.35 కోట్ల మంది అంటే 67% మందికి ఈ దేశంలో రేషన్ బియ్యం సప్లై చేస్తారు. అసలు రేషన్ బియ్యం ఎవరికి సప్లై చేస్తారు, దానికి ఎవరు అర్హులు అని అంటే, దానికి అర్హత ఎవరైతే దానికి అర్హులు అని అంటే పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు దీనికి అర్హులు. అంటే బీపీఎల్ కింద బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళు దీనికి అర్హులు. అంటే తినడానికి తిండి కూడా లేనటువంటి ప్రజలు ఈ దేశంలో 67% మంది ఉన్నారు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వమే అఫీషియల్గా చెప్పి మేము 67% మందికి రేషన్ బియ్యం ఇస్తున్నాం. అంటే 81.30 కోట్ల మందికి రేషన్ బియ్యం ఇస్తున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా చెప్పింది. మరి 67% మంది ప్రజలు పేదరికంలోనే ఉంటే దేశం క్రికెట్ స్టేడియంలో మాత్రమే గెలిస్తే దేశం గెలుపు నిజమైన గెలుపు కాదు. దేశం గెలవాల్సింది చాలా ఉంది. అది 77 సంవత్సరాలుగా ఓడిపోతూనే ఉన్నది. కాబట్టి ఒక బడుగు బలహీన పేద విద్యార్థులకు సరైన ఉచిత విద్యను అందించడంలో 77 సంవత్సరాలుగా దేశము ఓడిపోతున్నది. మణిపూర్ లాంటి సంఘటన జరిగినప్పుడు, మెడికో ప్రీతి లాంటి సంఘటన జరిగినప్పుడు, నిర్భయ లాంటి సంఘటన జరిగినప్పుడు, నిన్న కాక మొన్న ఆదిలాబాద్ అడవుల్లో ఒక అమ్మాయిని తీసుకుపోయి రేప్ చేసి తీసుకుపోయి రోడ్డు మీద పడేసారు. ఇట్లాంటి సంఘటనలన్నీ జరిగినప్పుడు చూస్తే ఏమర్థమవుతుంది, 77 సంవత్సరాలుగా ఈ దేశంలో మహిళకు రక్షణ కనిపించడంలో ఈ దేశం ఓడిపోతున్నది అని చెప్పేసి మనకు అర్థమవుతున్నది. అంతేకాదు, ఇప్పటికీ దేశంలో ఇల్లు లేని ప్రజలు, ఉండడానికి ఇల్లు లేని ప్రజలు 2.1 కోట్ల మంది ఉన్నారు. ఈ 2.1 కోట్ల మందికి ఇల్లు ఇవ్వడంలో, పక్కా ఇంటిని కట్టించి ఇవ్వడంలో ఈ దేశం 77 సంవత్సరాలుగా ఓడిపోతూనే వస్తుంది. క్రికెట్లో గెలిచినంత విధంగానే, క్రికెట్లో గెలిచిన మాదిరిగానే వీటన్నిటిలో కూడా ఈ దేశం గెలుస్తుందా, గెలవగలుగుతుందా, గెలిచే పరిస్థితులు ఇంకా ఎంత దూరంలో ఉన్నాయి అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్కు. మన తాతలు చెప్పారు, అరే భారతదేశం డెవలప్ అవుతున్నారా అని చెప్పి. మన తండ్రులు కూడా చెప్పారు, అరే భారతదేశం డెవలప్ అవుతుందా అని. మనం కూడా చెప్తున్నాం, మరి ఇంకా భారతదేశం డెవలప్ అవుతుందా అని చెప్పేసి. తర్వాత మన పిల్లలు కూడా అదే చెప్తారు, మరి ఇంకా భారతదేశం డెవలప్ అవుతున్నదా అని చెప్పేసి. దేశంకి స్వాతంత్రం అందించినటువంటి 77 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది. అభివృద్ధి చెందిన దేశంగా ఎప్పుడవుతుంది? ఒక చదువుకునే విద్యార్థికి మంచి విద్యను అందించి మనము ఈ దేశాన్ని గెలిపిస్తే అప్పుడు ఈ దేశం నిజమైన గెలుపు సాధ్యమవుతుంది. ఒక మారుమూల గ్రామంలో ఒక ఆదివాసీ లంబాడి జాతికి చెందినటువంటి తెగలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక గోండు కోయ గిరిజన జాతులకు చెందినటువంటి వ్యక్తి ఫారెన్కు పోయి బిజినెస్ ట్రైనింగ్లో పాల్గొన్నప్పుడు, ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మారినప్పుడు, పేద మధ్యతరగతి చెందినటువంటి ప్రజలు కూడా గొప్ప ఉన్నతమైన స్థానాలకి వెళ్ళి శాస్త్రవేత్తలుగా మారి ప్రయోగశాలలో ప్రయోగాలు చేసినప్పుడు, ఎంపీలుగా ఎమ్మెల్యేగా మారి చట్టసభల్లో పాలన చేసినప్పుడు, బిజినెస్లో పాల్గొని పెట్టుబడి ఆర్థిక విధానాన్ని శాసించినప్పుడు, అనేక రంగాల్లో అనేక విధాలుగా అభివృద్ధి చెందినప్పుడు, మానవుని యొక్క జీవన ప్రమాణాలు పెరిగినప్పుడు, తమ లివింగ్ స్టైల్, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగినప్పుడు, మానవ సంబంధాలు కాపాడుకుంటూ అభివృద్ధిని ప్యారలల్గా తీసుకుపోయినప్పుడు అప్పుడు ఈ దేశం నిజంగా గెలిచినట్లు, నిజమైన గెలుపు సంబరాలు జరుపుకోవాల్సినటువంటి సందర్భం అది. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ కావచ్చు, సామాజిక సాంస్కృతిక వ్యవస్థ కావచ్చు, ఈ దేశాన్ని గెలిపిస్తుందా అనేది ఒక బిగ్ క్వశ్చన్. ప్రతి అంశాన్ని శాసించేది రాజకీయ వ్యవస్థ, కానీ రాజకీయ నాయకులకు కావాల్సింది ఓట్లు, సీట్లు మాత్రమే. అంటే ఇప్పుడు పార్టీల గురించి మాట్లాడతలేదు. ఇక్కడ కాంగ్రెస్ ఉన్నా, ఇక్కడ బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నప్పుడు ముస్లిం బుజ్జగింపు రాజకీయాలు చేస్తారని చెప్పేసి అదొక ఆరోపణలు ఉంటాయి. బీజేపీ ఉన్నప్పుడు హిందుత్వ బుజ్జగింపు రాజకీయాలు చేస్తారని చెప్పేసి ఒక ఆలోచనలు, ఒక ఆరోపణలు ఉంటాయి.
అంటే ఏ ఆరోపణ ఏ విధంగా ఉన్నా ఒక రాజకీయ నాయకుడికి కావాల్సింది ఓట్లు సీట్లు మాత్రమే. కానీ దేశాన్ని గెలిపియాలన్నా తాను గెలవాలన్నా అన్నప్పుడు దేశం ఓడిపోయినా సరే నేనే గెలవాలి అనేటటువంటి వ్యవస్థలోకి మనం వెళుతున్న కొద్దీ ఈ దేశం ఓడిపోతూనే ఉంటుంది. ఇది 77 కాదు 177 సంవత్సరాలైనా సరే కానీ ఈ దేశం గెలవదు. పెట్టుబడిదారీ ఆర్థిక విధానం చేతిలో వ్యవస్థ ఉన్నన్ని రోజులు ఈ దేశం గెలవదు. సామ్యవాద ఆర్థిక విధానాలను పాటించినప్పుడు ఈ దేశం గెలిచేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంకో విషయం, అసలు క్రికెట్ గురించి మాట్లాడుకుంటే క్రికెట్ గురించి చెప్పడం మర్చిపోయినాయి. క్రికెట్ అనేది కూడా ఒక పెద్ద మతంలాగా తయారైపోయింది. ఎట్లా అంటే ఎంత టైం వేస్ట్ చేస్తున్నారు యూత్ అంటే, ఈరోజు జరిగినటువంటి 9/3/2025 రోజు జరిగినటువంటి ఈ మ్యాచ్లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్యలో జరిగినటువంటి ఈ మ్యాచ్లో పొద్దున అంటే మధ్యాహ్నం నుంచి నైట్ 10 గంటల వరకు ప్రతి యూత్ దాదాపుగా కొన్ని కోట్ల మంది యువత తమ టైం మొత్తం వృధా చేశారు. ఇది ఒకటే రోజా అంటే కాదు, ఎప్పుడు ప్రతి మ్యాచ్లో ఇండియా పాకిస్తాన్ జరిగినప్పుడు, ఇండియాకు ఇంకోదానికి జరిగినప్పుడు, ఇంకోదానికి జరిగినప్పుడు ఈ యొక్క క్రికెట్ అనేది ఎంత టైంను కిల్ చేస్తున్నది, యూత్ టైంను, మనుషుల టైంను చాలా పెద్ద ఎత్తున టైంను కిల్ చేస్తున్నదని చెప్పేసి చాలా క్లియర్గా అయిపోవచ్చు. దాంతోపాటు ఈ క్రికెట్ను ఆటగా కాదు దాని వ్యాపారంగా ఎన్నడో చేసేసారు. ఐపీఎల్ కంటే ముందే దాన్ని వ్యాపారంగా చేసేసారు. అమిత్ షా కొడుకు జైషా ఇప్పుడు ఐసీసీ దానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. గౌతమ్ గంభీర్ జైషాను చాలా విమర్శించాడు. అసలు ఓవర్కి ఎన్ని బాళ్ళు ఉంటాయో తెలియనోడు కూడా బీసీసీఐలోకి వచ్చేసి ఈ క్రికెట్ శాసిస్తుందని చెప్పి విమర్శించినాడు గౌతమ్ గంభీర్. కానీ ఇప్పుడు అదే జైషా ఇండియా టీంకి రోహిత్ శర్మకు కప్పు ఇచ్చినాడు, రోహిత్ శర్మ కప్పు పట్టుకున్నాడు. అదొక ఈవెంట్గా మ్యాచ్ అయిపోయిన తర్వాత. అంటే ఆటను ఆటలాగా చూడడము మన వంతు, ఆటను వ్యాపారం చేయడము పొలిటీషియన్స్ వంతు. ఆటను వ్యాపారంగా ఎన్నడో చేసేసిండు. అందుకని ఐపీఎల్ అనేటటువంటి కొత్త వ్యవస్థ వచ్చింది, ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేటటువంటి ఆ వ్యవస్థ ఇప్పుడు నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు దాని చుట్టుపడతారు, ఇక ఐపీఎల్ చుట్టుపడతారు మన యూత్ మొత్తం. ఐపీఎల్ చుట్టుపడి కింగ్స్ 11 పంజాబ్, ఈ కోల్కతా నైట్ రైడర్స్, ఈ దక్కన్ చార్జర్స్, ఇక అది ఢిల్లీ డేర్ డెవిల్స్, ఇక ఏదో మ్యాచ్లన్నీ ఉంటాయి. ఇక వాని మీద వీడి బెట్టింగ్ పెడితే వీడి మీద బట్టింగ్. ఈ మధ్యలో యూత్ మొత్తం టైం మొత్తం స్మాచ్ చేసేసుకుంటారు. ఒక క్రికెట్ అనేది సగటు భారతీయుని యొక్క టైంను చాలా కిల్ చేస్తుంది అని చెప్పడము నా ఉద్దేశం. క్రికెట్లో గెలిచినంత మాత్రాన దేశం గెలిచినట్లు కాదు, అసలైన గెలుపు చాలా ఉంది. అసలైన విషయాల్లో విద్యను అందించడము, పచ్చని పొలాలలో పచ్చని పంటలు పండించి రైతును కాపాడుకోవడము, వైద్యాన్ని అందించడము, మారుమూల గ్రామాలకు చెందినటువంటి పేదలను ధనవంతులుగా మార్చడము, మహిళలకు రక్షణ కల్పించడము, జీవన ప్రమాణాల్లో మెరుగుదలను కృషి చేయడము, మానవ సంబంధాలు కాపాడడము, అభివృద్ధి వైపు అడుగులేయడము, పచ్చని ప్రకృతిని కాపాడుకోవడము, ఇవన్నీ చేసినప్పుడు నిజమైనటువంటి గెలుపు, నిజమైనటువంటి దేశం గెలుపు అని చెప్పడమే నా ముఖ్య ఉద్దేశం.